తల్లికి వందనం పథకానికి కూటమి సర్కార్ మంగళం పాడేసింది. చంద్రబాబు కేబినెట్ విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆలోచిద్దామంటూ కేబినెట్ చేతులు దులుపుకుంది. ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేలిపోయింది. అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు. తల్లికి వందనం పథకం అమలుపై కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో 80 లక్షల మందికి 15,000 చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ హామీ ఇవ్వగా ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టారని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామంటూ మంత్రి నారా లోకేష్ ఊదరగొట్టారు. తల్లులు పిల్లల డేటా సిద్ధంగా ఉన్నా విధి విధానాల రూపకల్పనలో జాప్యం జరుగుతోందని చెబుతూ ఇప్పట్లో పథకం అమలు చేయబోమని శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో పరోక్షంగా చెప్పిన సంగతి తెలిసిందే. తల్లికి వందనం అమలుకు విధి విధానాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని అడిగామని, దీనిపై మంత్రులందరితో చర్చిస్తున్నట్లు చెప్పారు. తాజాగా కేబినెట్ కూడా చేతులెత్తేసింది. ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. అయితే తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లి మొగ్గలు వేస్తుందనే చర్చ ప్రజల్లో మొదలైంది.